యువర్ థాట్స్ బికమ్ థింగ్స్ అనేది ఖచ్చితంగా నమ్మండి. మనస వాచ కర్మణ. మనస అంటే ఏంటి? థాట్స్. వాచ అంటే ఏంటి? వర్డ్స్. కర్మణ యాక్షన్స్, మనం చేసేటువంటి పనులు. మనస వాచ కర్మణ, థాట్స్, వర్డ్స్, యాక్షన్స్. ఈ 3 లైన్లో ఉన్నాయనుకోండి, ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. ఐ రిపీట్, మనస వాచ కర్మణ చేసేటువంటి పనిని జాగ్రత్తగా చేయాలి. అంటే ఎట్లా? మనస్సు అంటే మన థాట్లో ఏముందో అది, మనం మాట్లాడేటువంటి మాట, మనం చేసేటువంటి పని. మనసులో అనుకుంటూ ఉంటాం, వాక్కులో శుద్ధి లేదనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నెగటివ్గా మాట్లాడుతూ ఉంటాం, మైండ్లో వచ్చేసి పాజిటివ్గా ఉన్నారు, సేయింగ్ దట్ నాకు ఎలాగైనా నేను ఇంత డబ్బు సంపాదించాలి, ఇది మేనిఫెస్ట్ చేయాలి, అది మేనిఫెస్ట్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉన్నారు. కాకపోతే నోట్లోంచి వచ్చేటువంటి మాట, అరే నా వల్ల అవుతుందా, ఇంకేమోరా అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, అయిపోయింది. థాట్స్ ఒకలాగా ఉన్నాయి, వర్డ్స్ ఇంకోలాగా ఉన్నాయి. సో వర్డ్స్ ఇంకోలాగా ఉన్నాయి అనుకోండి, యాక్షన్స్ అలాగే ఉంటాయి. వర్డ్స్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయా అంటే ఖచ్చితంగా ప్లే చేస్తాయి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తాను? పోతున్నా అంటే పోతున్నా అని చెప్పొద్దు, పోయేస్తా అని చెప్పమంటారు. నెక్స్ట్ సరుకులు అయిపోయినాయి అంటే సరుకులు నిండుగా ఉన్నాయని చెప్పండి అంటారు. అమంగళం ప్రతిహతం అవగాక అంటారు. నెక్స్ట్ ఏమంటున్నారు? దీపం ఆరిపోయింది అనుకోండి, దీపం కొండెక్కింది అని అంటారు. ఎందుకు ఇవన్నీ అంటున్నారు అంటే, మనం మాట్లాడేటువంటి ప్రతి మాటకు అంత పవర్ ఉంది కాబట్టి. సో థాట్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? మనకి నెగిటివ్ థాట్స్ వస్తాయి, మనం ఒకటే రోజులో గౌతమ్ బుద్ధుడు ఏం కాదు, థాట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు? కాన్షియస్ థింకింగ్, దట్స్ వన్ థింగ్ దట్ యూ కెన్ డూ. నెక్స్ట్, మన యొక్క వర్డ్స్, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట పాజిటివ్గా ఉండాలి. నెక్స్ట్, థాట్స్, వర్డ్స్, యాక్షన్స్. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్స్ అకార్డింగ్లీ. యాక్షన్స్ తీసుకోకుండా ఏది. థాట్స్ ప్లస్ వర్డ్స్ ప్లస్ యాక్షన్స్ ఇస్ ఈక్వల్ టు రిజల్ట్స్.